మనం ఆడుకుందామా? ఏమాట? గోల్డ్ చైన్. అది ఎట్లా ఆడతారు? నేనైతే ఎప్పుడు ఆడలేదు. సింపుల్, నేను నీకు క్యాచ్ చేస్తాను, నాకు క్యాచ్ చేయ. ఒకవేళ నేను పట్టుకోలేదు అనుకో, నేను అవుట్. నేను నీకు బిర్యానీ తినిపించాలి. ఓకే ఓకే. నువ్వు అవుట్ అయిపోయినావు. నువ్వు ఓడిపోయినావు కదా అన్న మాట ప్రకారం నాకు బిర్యానీ తినిపి. ఓకే డన్. కాకపోతే నేను బిర్యానీ నీకు రేపు తినిపిస్తాను. ఓకే, ఈసారి నేను ఓడిపోయినా కదా, మళ్ళీ ఆడదాం. ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను. సరే చూద్దాం, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తాను. దీనికి ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టేస్తుంది. ఆగు, దీని సంగతి చెప్తా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ గోల్డ్ చైన్ని వీణకు తెలియకుండా నేనే తీసేసుకుంటే. అయ్యో వాణి, చైన్ అంత దూరం ఎందుకు ఉతికినావు? ఇప్పుడు ఆ చైన్ ఏడబడిపోయిందో ఏమో, మనం వెళ్ళి చూద్దాంపా. సరేపా. ఇది ఇంట్లో దొరకకుంటే మమ్మీ సంపెత్తది ఈరోజు. పని అది చూడు, నీ వెనకాల చూడు, ఎక్కడ పడేస్తున్నావు? అరే నాకేం తెలుసు, చూడు చూడు. అబ్బా, ఈ చైన్ దొరకకపోతే మమ్మీ మనల్ని కొట్టి చంపేస్తుంది. చేసి మనం పట్టుకపోవాలి చైన్. వీణ అయితే ఒక అంజన మెషిన్ ఉన్నాడు. ఆయన ఎక్కడ పడ్డా జస్ట్ ఇట్లా చిటుకలోనే కనిపెడతాడు. ఆయన దగ్గరికి పోదాంపా. అవును, ఆయన ఎక్కడుంటాడో నీకు తెలుసా? నాకు కూడా తెలియదు. అటు నుంచి పోతే ఎవరైనా వాళ్ళే చెప్తారు. పా అవుతావా? సరే ఒక్క నిమిషం ఆగండి. ఆగే ఉన్నా, చెప్పండి. ఇక్కడ అంజనమి సయ్య గారు ఒక ఉన్నాడంట కదా, నీకు తెలుసా? తెలుసు. ఇక్కడ వేణుగోపాల్ అయ్యవారు స్వామి ఉంటాడు. ఇక్కడ చాలా కోటి విద్యలు చేసే మహంకాళి అనే వ్యక్తి ఉంటాడు. అక్కడ ఉంటాడు, చూడండి మీరు. నమస్కారం గురూజీ. నమస్తే నమస్తే అమ్మా. ఎవరు మీరందరూ? చెప్పండి, మీ సమస్య ఏంటిదో. ఏంటది? ఏంటి ఆ సమస్య? మా గోల్డ్ చైన్ పోయింది స్వామీజీ, మీరే ఎట్లనైనా అంజనం వేసి మాకు. ఖచ్చితంగా మీ గోల్డ్ చైన్ ఎక్కడ ఉందో తీసుకొచ్చే బాధ్యత నాది. ఓం భీం భీం ఓం. మీ చైన్ పడమట దిక్కునుంది, పదా చూపెడతా. వీణ, ఈరోజు మన చైన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే నా చాలా మందికి ఇట్లనే హెల్ప్ చేసిండు, నాకు నమ్మకం ఉంది. రావాలి, నా వెనుక రండి మీరందరూ. ఇటు ముందుకు రండి. చైన్ ఇక్కడనే పడిపోయిందా? చెప్పండి. ఇక్కడనే. ఆగండి, నేను ఇప్పుడు అంజనం వేసి ఎక్కడ ఉందో చెప్తాను. ఇగో ఇక్కడ తవ్వండి. నేను గీత గీసిన ప్రదేశంలో ఖచ్చితంగా మీ చైన్ అనేది ఇక్కడనే ఉంటది. కమాన్ కమాన్, తవ్వండి, ఆలస్యం చేయకుండా తవ్వండి. కమాన్, ఫాస్ట్ గా తవ్వుదాం. ఇగో ఈ చైన్ తీసుకొని ఇలా బకరకాలం చేసి నేనైతే చైన్ జేబులు వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే ఏం తెలవనట్టుంటా. దొరికిందా? దొరకలేదా? నేను చెప్తే ఖచ్చితంగా దొరుకుతుంది కదా, ఎందుకు దొరకలేదు? అసలు సమస్య ఏంటిది? ఈ సమస్య ఏంటిది నేను ఇప్పుడే వెరిఫై చేస్తా. ఆగు ఒక నిమిషం, నేను ఇప్పుడు అంజనం వేసి చూస్తా.
ఏదో అతీతమైన శక్తి నన్ను ఆపుతుంది. ఎక్కడుందో కనబడటం లేదు. ఇది కనబడాలంటే దీనికి ఖచ్చితంగా పూజ చేస్తేనే దొరుకుతుంది. మీరు 10,000 జీపే చేసి రేపు ఇదే టైంకి నేనున్న ప్లేస్కి రండి. నేను మార్నింగ్ ఏ ప్లేస్లో అయితే ఉన్నానో ఆ ప్లేస్కి రండి. మీ చైన్ మీరు తీసుకెళ్ళండి. ఇది నా మాట. ఓకే స్వామీజీ. ఓకే, ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళండి. మీకు అంతా మంచి జరుగుగాక. మరుసటి రోజు మీరు కావాలి ఇక్కడ నిజమైన స్వామీజీ ఎవరు బాలిక ఇక్కడ ఒక స్వామీజీ ఉండాలి కదా. అమెరికన్ అబ్బాయా? అమెరికన్ అబ్బాయి కాదు, స్వామీజీ. ఆయన స్వామీజీ కాదమ్మా, అతను ఒక దొంగ, ఫ్రాడా? అంటే నా చైనా నా 10,000 రూపాయలు వేనయ్యా. ఇవి నా కళ్ళు తిరిగి పడిపోతున్నానే, కాపాడే.